హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు స్పెషల్ సేమియా పాయసం. ఫెస్టివల్స్ అప్పుడు, అకేషన్స్ అప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది సేమియా పాయసం. సేమియా పాయసం ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక బాదం పప్పు, ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే జీడిపప్పు. ముందుగా ఈ 3 వేసి ఫ్రై చేసుకోవాలి కాసేపు. తర్వాత కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని నెయ్యిలో నుంచి తీసేసి ప్లేట్లో వేసుకోవాలి. ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, మీడియం టు లో. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సేమియాని. ఇప్పుడు పక్కకి గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. చూడండి, మనకి సేమియా ఫ్రై అయిపోయింది. ఇలా సేమియా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళను 2 కప్స్ నీళ్ళను సేమియాలో పోసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాదాపు 4-5 నిమిషాలు పడుతుంది. చూడండి, మనకి సేమియా ఉడికిపోయింది. ఇలా చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కాచిన 1/2 లీటర్ పాలను ఇందులో వేసుకోవాలి. ఈ పాలు 3 కప్పులు ఉండాలి. పాలు వేసుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి. దాదాపు 100 గ్రాములు ఉంటుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపేయాలి. లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కలుపుకోవాలి. రెండు పొంగులు వచ్చేవాడికి ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది ఫస్ట్ పొంగు. ఇంకో పొంగు వచ్చే వరకు మనము ఈ పాయసాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. అంతే అండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది మనకి. పర్ఫెక్ట్గా వచ్చింది. మంచి టేస్ట్తో ఉంటుంది సేమియా పాయసము. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా సర్వ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పవనిత కిచెన్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.